పల్లిలో నిర్వహించిన గ్రామ సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన గ్రామస్తులు మంటలు ఆర్పి బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. గ్రామానికి చెందిన నాగునూరి శ్రీనివాస్ గతంలో ప్రకటించిన ఎంపిక జాబితాలో తన పేరు ఉన్నప్పటికీ తాజాగా గ్రామ సభలో వెల్లడించిన లబ్దిదారుల జాబితాలో పేరు లేకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కావాలనే కొందరు నాయకులు అధికారులు జాబితా నుంచి తన పేరును తొలగించారని ఆరోపిస్తూ గ్రామ సభ మధ్యలోనే పెట్రోల్ పోసుకున్నాడు. ఈ ఘటనతో గ్రామ సభలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన జాబితాను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మాది కుంటాపల్లి గ్రామ పంచాయతీ. ఇందిరమ్మ ఇల్లు గురించి కార్యదర్శి గారిని సర్పంచ్ గారిని గ్రామ పంచాయతీ పోయి అడిగితే ఇది దిక్కున సరే ఎక్కువ రావు అని మాట్లాడింది సార్. ఎందుకు సార్ ఇట్లా నాకు ఇంతకుముందు ఇల్లు వచ్చిందని చెప్పింది మీరే, ఇల్లు శాంక్షన్ అయిందని చెప్పింది మీరే, మరి ఇట్లా మాట్లాడతాను నేను సార్ అంటే మీరు పైన చచ్చినా నేను ఏం చేయలేను, మీరు దిక్కున సరే చేసుకోవాలి, మీరు ఏమన్నా ఆత్మహత్య చేసుకోవాలా సార్ అంటే ఆత్మహత్య చేసుకోవాలని కార్యదర్శి గారు సర్పంచ్ గారు మాట్లాడడం జరుగుతుంది. అదే ఉద్దేశంతో నేను కిరోసిన్ కోసుకోవాల్సి వచ్చింది సార్. కార్యదర్శి ఆయన పాటికి సాగుపో అన్న వాళ్ళే అదే ఆందోళన కిరోసిన్ కోసుకొని చచ్చి ఇప్పుడు ఇద్దరు పిల్లలకు దూరం అయ్యింది. ఇది కారణం ఏంటంటే సార్, ఇంతకుముందు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నుండి 2 వర్గాలుగా విడిపోయినాం సార్. మేము అటు తోటపల్లి సావిత్రి గారు కావచ్చు, కానీ ఇటుకెళ్ళి నవ్వులు శంకర్ గౌడ్ తరఫున నేను మాకు 8 నెంబర్గా పోటీ చేయడం జరిగింది. ఆ కక్షపూరితంగా వాళ్ళు గెలిచినాక నాకు వచ్చిన ఇల్లును వాళ్ళు రాకుండా చేసింది సార్. ఆ సర్పంచ్ కూడా ఓసీ అయితే ఆమె బీసీ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ తెచ్చుకొని గెలిచి రేగొండ నుంచి తెచ్చుకొని. కూటమి ప్రభుత్వంపై మాజీ